హలో అండి. అందరూ బాగున్నారా? నాకు తెలిసి ఈ వీడియో ఎక్కువ మంది చూడకపోవచ్చు. ఎందుకు అంటే ఇది భోగి రోజు తీసిన వీడియో గనుక. పండగ బోయి ఇన్ని రోజులవుతుంది. ఇప్పుడా భోగి వీడియోలు అప్‌లోడ్ చేసేదని మీరనుకోవచ్చు. ఏం చేద్దామండి, పండగల్లో పిల్లలతో, చుట్టాలతో హడావిడిగా ఉండటం వల్ల వీడియోలైతే అప్‌లోడ్ చేయటానికి అసలు కుదరలేదు. సరేలెండి, పండగైతే పోయింది గానీ, మనం అందరమైతే ఉన్నాం కదా! మీరందరూ ఈ వీడియోలని ఫుల్‌గా వాచ్ చేసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి నేను భోగి రోజు మార్నింగ్ అయితే తీశాను. ఆ రోజు మనం భోగి మంటలు అయిపోయిన తర్వాత ముగ్గులైతే వేసేసుకుంటాం గదా! అలానే నేను కూడా ముగ్గైతే పెట్టేశాను. మనకు విలేజ్‌లో ఎవరు పలకరించినా, పలకరియకపోయినా దోమలు మటుకు మనల్ని ఖచ్చితంగా బాగా హత్తుకొని మరీ పలకరిస్తాయి. వాటి ప్రేమ, అభిమానాలు తట్టుకోలేక మేమైతే ఇలా దోమల కడ్డీలు పెట్టుకొని ఈ ముగ్గులు, ఇంకా మిగతా పనులు చేసుకుంటూ ఉంటామన్నమాట. నేనైతే ఇక్కడ సర్కిల్ వేసి కలర్ అయితే వేసేసాను. అందులో భోగి కుండలు వేయాలి కదా! నేను కుండ వేశాననుకోండి, ఆ కుండ 10 వంకలు బోతదనమాట. అది కుండో, కాదో తెలుసుకోవడానికి మీకు చాలా టైం పడతది. అందుకని జెప్పేసి నేను మా పెద్దోడి చేత ఒక చిన్న పుల్లతో కుండని డ్రాయింగ్ జేపిస్తున్నాను. ఎందుకంటే, మనవాడు డ్రాయింగ్‌లో ఫస్టు బొమ్మలు అన్నీ బాగా గీస్తాడనమాట. అందుకని జెప్పేసి వాడి చేత కుండ బొమ్మ గీపిచ్చేసి, దానిపైనైతే నేను ముగ్గైతే వేసేస్తున్నాను. చుట్టుపక్కల చూడండి ఇంకా ఎంత చీకటిగా ఉందో. అంత చీకటిలోనే మేమైతే ముగ్గులైతే వేసేస్తున్నాము. ఇలా మొత్తానికి కుండైతే వేసేసాను. కుండ బాగుందా? ఇంకా మా వారు చూడండి ఈ దోమల దెబ్బకు తట్టుకోలేక కడ్డీని అలానే పెట్టుకొని ఉన్నారన్నమాట పాపము. ఇదొచ్చేసి చెరుకు గెడ. మీకు కొంచెం కొబ్బరి చెట్టులాగా అనిపించొచ్చు. సరేలెండి, ఏదో ఒకటి మొత్తానికైతే వేసేసాను. ఇంకా ఇక్కడ మా అత్తయ్య, నేనైతే రంగులైతే వేస్తూ ఉన్నాము. ఈ దోమల దెబ్బకి ముగ్గేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే మాది దారిలో ఇల్లు కాబట్టి ముగ్గు కంపల్సరీ మంచిగానే ఎయ్యాలి. ఎందుకంటే దారిన అటు ఇటు పోయేవాళ్ళు ముగ్గు సరిగా లేకపోయిందనుకోండి, మొఖాన ఉయ్యరు గాని ఊసేంత పని చేస్తారు. అలా చూస్తూ పోతారన్నమాట. ఇంక వాళ్ళ దెబ్బకి అసలు తట్టుకోలేక దోమలో ఎట్టోకట్ట ముగ్గైతే వేసేసాము. మేము చీకట్లో స్టార్ట్ చేసిన ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వెలుతురు గూడా వచ్చేసిందన్నమాట. చూడండి ముగ్గెలా ఉంది? బావుందా? అవును, మీకు గుర్తుందా? మా వీధిలో అయితే ఇంకా ఎవరు ముగ్గులు గూడా వేయలేదు. చూడండి నేనే ఫస్ట్ ఏసేసాను. అవును, మీకు గుర్తుందా? నేను ఈ ముగ్గుని పోయినసారి జనవరి రోజేసాననమాట. ఇప్పుడు అదే వేశాను. అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ తీసేసి హ్యాపీ భోగి అని పెట్టేసాననమాట. మా పాటికి మేము ముగ్గులు వేసేసి వచ్చేసరికి మా వారైతే ఇక్కడ నాటుకోడిని ప్రిపేర్ చేస్తున్నారు. పాపం దోమల దెబ్బకి తట్టుకోలేక టేబుల్ ఫ్యాన్ అయితే పెట్టుకొని నాటుకోడినైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ విలేజ్‌లో మీకు తెలిసిందే కదా! నాటుకోడిని ఇలానే కోస్తారన్నమాట. చూసారు కదా! మంచిగా పొయ్యి మీద మంటైతే వెలిగిచ్చేసి నాటుకోడిని ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందిలెండి. విలేజ్‌లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇంక మేమందరం గూడా అలా కూర్చొని పొయ్యి దగ్గర నాటుకోడినైతే ప్రిపేర్ చేసేసాము. మేమందరం చేయలేదులెండి, మా వారే చేసేసారు. ఇంకా అందరితో కలిసి మేము భోగి, కనుమ, సంక్రాంతి అన్ని పండుగలు కూడా చాలా చక్కగా అయితే జరిపేసుకున్నాము. ఇంకా చికెన్‌ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంక దీన్నేముంది, చిన్న పీసెస్‌గా కట్ చేసేసి వండుకొని తినేయటమే కదా! అంతే కదా! మీకు తెలుసు గదా ప్రాసెస్ ఏంటనేది. ఇక్కడ నేనైతే కాసేపు అలా చలిగాసుకుంటున్నాననమాట. మా వారు ఈ చికెన్ రెడీ చేసేలోపు మేమైతే భోగి స్నానాలు చేసేసి పూజ కూడా చేసేసుకున్నాము. పూజ చేసుకొని ఇలా రెడీ అయిపోయినాము. ఇక్కడ నాకు అర్థం కానిదేంటంటే, ఎవరైనా కొడుకు, కోడళ్ళు ఇంటికొస్తే మేకలో, కోళ్ళో పెంచుతారు గానీ, మా అత్తయ్య చూడండి ఎంత పెద్ద సొర చెట్టు పెంచిందో. ఇందులో కాయలు చాలానే ఉన్నాయండి. ఇవి చాలా మందికిచ్చేసిందంట. ఇంక మేమొచ్చేటప్పుడే మాకొక కాయ కూడా లేకుండా అయిపోయింది. ఇంకా నేనేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకు మంచిగా దుప్పట్టా ఇచ్చారు. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. అంతే కాకుండా మనకు చాలా రీజనబుల్ ప్రైస్‌లో కూడా ఈ డ్రెస్ వచ్చేసిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా ఈ డ్రెస్సు? ఈ విధంగా మేమైతే భోగి పండుగ చాలా మంచిగా జరుపుకున్నాం. మీరెలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. అంతే కాకుండా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.